అవాతాతల ఉసురు పోసుకుంటున్నటువంటి పచ్చ సైకోలు ఈ ప్రెస్ మీట్కి పార్టీలు అవసరంలే, పార్టీలకు అతీతంగా కూడా మనసుండే మానవత్వం ఉండే ఎవరైనా సరే స్పందిస్తారు. ఎంత నీచాత నీచమైన ఈ ఎల్లో మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీ రాధాకృష్ణ గారు వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ముఖ్యంగా ఈరోజు ఏదైతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని నిమ్మగడ్డ, మరి ఇదే మీకు తెలుసు, గతంలో కూడా చంద్రబాబు నాయుడికి షాడోగా పనిచేశాడనమాట. ఏంటండి నాకు అర్థం కావట్లేదు. పేదవాడి గుండె చెప్పుడు తెలిసి ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడైన జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మంచం మీద 70-80 సంవత్సరాల వయసులోని పెరాలసిస్ వచ్చి రేపో మాపో అన్న వాళ్ళని చూడాలి. మంచం మీద అన్నీ కనీసం వారానికి 2,000 రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి వాళ్ళకి. తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు, 2,000 రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి. నీ మనవడికి పెట్టుంటావు, అది చిన్న వయసు. ముసలి వయసులో అన్నీ మంచమే జరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్లు, ఎందుకు వాళ్ళు ఉసిరు పోసుకుంటావు? కిడ్నీ పేషెంట్స్, నీకు తెలుసా ఇరుకైన సందుల్లో 3 అంతస్తుల మేడ మీద ఫ్యాను ఒకటే ఉంటుంది, రేకుల షెడ్లో జీవితం అనుభవిస్తూ ఉన్నారు. తక్కువ వస్తుందేమో అని పట్టణాలు వదిలి వెళ్ళలేక అంట వాళ్ళకి ఎండ తెలియకుండా మొదటి రోజునే పెన్షన్ వస్తూ ఉంది అని చెప్పేసి ఎంతో దైవంగా భావిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ డిగ్నిటీ ఇస్తూ ఉన్నారు. ఆడవాళ్ళేమో వాళ్ళ విమానం చంపుకొని క్యూలోనేమో ఇచ్చిన రేషన్ కోసం నిల్చుంటే నా ఆడవాళ్ళు అక్క చెల్లెలు అలా వెళ్ళకూడదని చెప్పేసి ఇంటి దగ్గరికి రేషన్ పంపించారు. ప్రభుత్వం వాళ్ళ కోసమే ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ చాటుగా నువ్వు చేస్తా పనులు దరిద్రమయ్యే పనులు. ఇదే నాంది నీ ఓటమికి. 65 లక్షల మంది ఉసురు నీకు తగులుతుంది. నీకు, నీ కొడుక్కి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి డిపాజిట్ కూడా పోగొడతారు. 50 నెలలు సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు, ఈ 65 లక్షలకి 3,000 రూపాయలు చెప్పిన పెన్షన్ అందిస్తున్న మహానుభావుడు. భారతదేశంలో ఎక్కడ 3,000 రూపాయల పెన్షన్ లేదు. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు. ఏ రాష్ట్రంలో కూడా అంత ఫిగర్ లేదు. అన్ని 5,000, 6,000, 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు అంటే జస్ట్ ఇమాజిన్. ఈరోజు 1,25,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన నాయకుడు